అలాగే ఉంది ఇప్పుడు. అంటే రష్యా కూడా ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం మనం చూస్తే పుతిన్ టీమ్స్ ఇరాన్కు ఇటు అమెరికా నౌకలు కావచ్చు, విమానాలు కావచ్చు, అమెరికా స్థావరాల ఇంటెల్ కావచ్చు, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. సో ఇది అంటే ఇప్పటికే డ్యామేజ్ అయి ఉన్నాయి యుఎస్ రష్యా మధ్య రిలేషన్స్. ఇవి ఇంకాస్త డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం లేదంటారా? దీనిపైన ట్రంప్ ఏ రకంగా స్పందిస్తారంటారు? ఇది అందరూ భయపడుతున్నారు. అది ఇప్పటికీ రష్యా అమెరికా యొక్క రిలేషన్స్ ఎంత బాగున్నాయంటే, అంత యుద్ధం జరిగినా కూడా, ఉక్రెయిన్ ఇది యుద్ధం జరుగుతున్న 4 ఏళ్లుగా 5 ఏళ్లుగా ఆ రష్యా మాత్రం ఇప్పటికీ అమెరికాతో ఓపెన్ గానే ట్రంప్ కానీ పుతిన్ కానీ వీళ్ళు కలవడము, పోవడము, రావడము, చర్చలు జరగడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కనీసం మినిమం రిలేషన్స్ అంటాం, ఇవి ఇవి కొనసాగుతున్నాయి. ఇది మంచిది ఓ రకంగా చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఇప్పుడు అవన్నీ బ్రేక్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఎందుకంటే పుతిన్ కూడా బాగా విసుగు చెందాడు ఉక్రెయిన్ యొక్క దీంతో. బాగా బహిరంగానే అసలు ట్రంప్ కు దడబుట్టిస్తున్న రకంగా చెప్పాలంటే, ఇంటెలిజెన్స్ అంతా కూడా తానే ప్రొవైడ్ చేస్తున్నా అనే వార్తలు ఏవైతే వస్తున్నాయో, ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్, వాషింగ్టన్ పోస్ట్ ఇలాంటివన్నీ కూడా ఓపెన్ గానే చెప్తున్నాయి. డైరెక్ట్ గా అధికారులను పంపిస్తున్నారు, సమాచారాన్ని పంపిస్తున్నారు. అమెరికా యుద్ధ విమానాలు ఎక్కడ వెళ్తున్నాయి, మిసైల్స్ ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, ఎక్కడ సరఫరాలు జరుగుతున్నాయి, వాటి స్థావరాలను గురించినటువంటి రహస్యాలు అన్నిటినీ కూడా కేవలం రష్యా ఇస్తున్నది తప్పితే ఇరాన్ కు అలాంటి నెట్వర్కింగే లేదు అసలు. ఏ నెట్వర్కింగ్ లేకుండా పర్ఫెక్ట్ గా అమెరికా స్థావరాలపై ఇప్పటికీ దాడి చేయగలుగుతుంది ఇరాన్ కున్న శక్తి అంతా కూడా మిసైల్స్ కనుక అది తరిగిపోని మిసైల్ సంపద ఇరాన్ దగ్గర ఉంది. అందుకే ఇరాన్ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా దాడి చేయగలుగుతుంది. అమెరికా భయపడుతుంది ఎప్పుడు ఈ మిసైల్ వచ్చి తమ స్థావరాల పైన పడుతుంది అన్నటువంటి. అసలు ఎలా తెలుసుకుంటుంది ఇరాన్ అర్థం కాని పరిస్థితి. అయితే రష్యా మాత్రం ఈ విషయంలో కంప్లీట్ గా ఓపెన్ గానే కొన్నిసార్లు బయటకు వస్తుంది, అందజేస్తుంది. రహస్యంగా కూడా చాలా విషయాలు అందజేస్తుంది. రష్యా మాత్రం ఈ సహాయం బాగా చేసి పెడుతుంది కనుక అమెరికా కూడా క్లియర్ అయిపోయింది. టోటల్ గా ఇద్దరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. చైనా యుద్ధంలో ఉంది, ఆ రష్యా యుద్ధంలో ఉంది అని అమెరికా చాలా లేట్ గా మేల్కొన్నది. ఇప్పుడు తను ఆ డైరెక్షన్ లో కూడా బహుశా మూవ్మెంట్స్ మొదలు పెట్టి ఉంటుంది. సరే, ఇప్పుడు గల్ఫ్ కి కూడా యుక్రెయిన్ ఇటు సైనిక డ్రోన్ నిపుణులను పంపిస్తున్నారు అని మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే ఇటు యుఎస్ ని గల్ఫ్ దేశాలేమో ఇటు ఖతార్, యుఏఈ ఈ మొత్తం అన్ని కూడా సహాయం కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో మాస్కోపై కీవ్ ను అమెరికా ఎగదోస్తోంది అనేటువంటిది మరొక వార్త. సో ఇప్పుడు ఈ 5 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి రష్యా యుక్రెయిన్ యుద్ధము ఇటు మిడిల్ ఈస్ట్ కూడా ఏమన్నా స్ప్రెడ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందంటారా? ఇప్పటికే అమెరికా స్థావరాల పైన పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉంది. ఇరాన్ దాడి చేస్తూ ఉంది. ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్న అన్ని భాగాల్లో మీరు చెప్పిన ఖతార్ గానీ, బహ్రెయిన్ గానీ, ఇదన్నిట్లో స్థావరాల్లో దాడి చేస్తూ ఉంది. దాడి చేస్తున్నప్పుడు మరి మీరు ఆ స్థావరాలు పెట్టడం వల్ల ఈరోజు మిడిల్ ఈస్ట్ అంతా కూడా ప్రమాదంలో పడిపోయింది. కానీ మీ స్థావరాలు లేకపోతే ఇరాన్ ఎందుకు దాడి చేస్తుంది? ఇరాన్ అంత దూరంలో ఉన్న అమెరికాను ఏమీ చేయలేదు. చాలా దూరం, వేల కిలోమీటర్ల దూరం కనుక అంత ఆయుధ సంపత్తి దాని దగ్గర లేదు. అమెరికా దాడి చేయలేదు. అమెరికా ఏం చేసింది? అంత దూరం నుంచి అమెరికా కూడా చేయలేదు. కానీ తన అన్ని స్థావరాలన్నీ కూడా, ఆయుధాలను కూడా ఈ దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో పెట్టేసింది కనుక దాడి చేస్తున్నప్పుడు నిస్సహాయంగా అమెరికా ఎందుకు చూస్తుంది? ఎందుకు అమెరికా ఈ గల్ఫ్ దేశాలను కాపాడలేకపోతుంది? ఇది అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు ఉక్రెయిన్ యొక్క సహాయం అమెరికా తీసుకున్నది. నేను అనుకుంటున్నా అమెరికానే ప్రోద్బలంతో ఉక్రెయిన్ రంగంలోకి దిగింది. ఎందుకంటే ఉక్రెయిన్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే రష్యా యుద్ధంలో దిగింది, రష్యా సహాయం చేస్తుంది కనుక రష్యాను దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో. అలాగే అమెరికా ఉక్రెయిన్ యొక్క ప్రత్యేకత ఏంది? డ్రోన్లు కనుక ఎక్కడో ఉన్న రష్యాలో మారుమూల స్థావరాల్లో వెళ్ళి డ్రోన్స్, ఈరోజు ప్రపంచంలోనే అద్భుతమైన డ్రోన్ టెక్నాలజీ ఉన్న దేశం ఉక్రెయిన్ కనుక ఇప్పుడు మొత్తం ఈ మిడిల్ ఈస్ట్ యొక్క రక్షణ కొరకు వెళ్ళినట్టు లెక్క. అంటే అమెరికా వైపు నుండి ఉక్రెయిన్ ఇప్పుడు అమెరికా ఏమంటాం మద్దతుగా నిలబడి యుద్ధంలో దిగింది. రష్యాతో చేసే యుద్ధం కన్నా ప్రిస్టేజ్ గా ఇప్పుడు
మిడిల్ ఈస్ట్ ను కాపాడే పని ఉక్రెయిన్ తీస్తున్నది. ఇంత చిన్న దేశము, ఒక అద్భుతమైన విషయం ఇది కూడా మనం చూడాల్సింది ఈ యుద్ధంలో. అమెరికా చేయలేని పని ఇప్పుడు ఉక్రెయిన్ చేయడం మొదలు పెట్టేసింది. కనుక ఇది చాలా గొప్ప విషయమే. ఇలా చూస్తుంటే మనము ఇవన్నీ, ఈ పోకడలు, ఈ మూమెంట్స్ ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తున్నది అన్ని ఒక్కొక్క దేశం ఆల్రెడీ ఇప్పుడు ఇరాన్ సుమారుగా 10-12 దేశాల పైన దాడులు చేసింది. అంటే 12 దేశాలు 13 దేశాలను యుద్ధంలో ఇన్వాల్వ్ చేసింది. కనుక ఇక్కడ ఇప్పుడు రష్యా అండ్ చైనా 2 పెద్ద దేశాలు ఇంకొక వైపు అమెరికాకు వ్యతిరేకంగా నిలబడేసరికి డివిజన్ కంప్లీట్ గా ఏర్పడుతుంది. అలైడ్ కంట్రీస్ అన్ని కూడా అమెరికాకు అనుబంధ మిత్ర దేశాలు ఇంకా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగలేదు. కానీ ఒకవేళ ఇలా ఈ వైపు ఆ వైపు మోహరించడం మొదలు పెడితే ఎట్టుపోతున్నాము అనేది మనమంతా కూడా ప్రపంచ యుద్ధం వైపు వెళ్తున్నామా ఆ దిశలో. ఇప్పటికే ఈ రోజు మనం మార్కెట్ చూసాం, ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడ్డది అసలు. కనుక అంత దేశమంతా మన దగ్గర కూడా ఇప్పుడు టాక్స్ మొదలయ్యాయి, సప్లై ఆగిపోతుంది అనేది లేదు. కానీ ఉన్నప్పటికీ కూడా పానిక్ అయిపోతున్నారు జనం. కనుక పెట్రోల్ బంకులు ఆగిపోతున్నాయి, సప్లై ఆగిపోతుంది అనే పుకార్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. కానీ ఇది నిజమైతే రేపు ఇంకొక వారం 10 రోజుల్లో ఇది ఇలాగే కొనసాగితే ఇది నిజమయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. ప్రపంచం అంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సప్లై చైన్స్ అన్ని బ్రేక్ అయిపోతే ఏమవుతుంది అనేది ఇప్పుడు మెల్లగా అందరికీ ఆందోళన ప్రారంభమైంది. యుద్ధంలో మీరు ఉన్నా, యుద్ధంలో మీకు ఏం సంబంధం లేకున్నా ఒత్తిడి మాత్రం సమానంగా ఉంటుంది అందరిపైన అనేది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన యుద్ధ నీతి ఇది. అండ్ మొత్తానికి యుక్రెయిన్, ఇజ్రాయెల్, యుఎస్ వర్సెస్ రష్యా, ఇరాన్, చైనా, ఇది ఇలా మారిపోయింది సినారియో చూస్తే. సో ఈ కోల్డ్ వార్ 2.0 యూరప్, టర్కీ, భారత్ పై ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? తప్పకుండా ఉంటుంది. ముందుగా అయితే మనకైతే ఇప్పటికిప్పుడు ఏదో దాడులు జరుగుతాయి, లేకపోతే ఇంకేదో ప్రమాదం ఉంది, సైనిక పరమైనటువంటి దాడులు మనకు అవకాశమే లేదు. పైగా పక్కలో ఉన్న పాకిస్తాన్ కానీ, లేకపోతే ఈవెన్ ఇరాన్ లో కూడా ఇప్పుడు మనం వింటున్నది ఏంటంటే అమెరికా టార్గెట్స్ వేరే ఉన్నాయి. ఇదేంది న్యూక్లియర్ ఇవి అనేది ఒక మిష మాత్రమే, అవన్నీ ఎప్పుడో ధ్వంసం అయిపోయినాయి. కాకపోతే కుర్దీస్ ను వాళ్ళను ప్రమోట్ చేసేసి ఇరాన్ ను ముక్కలు చేయాలి అనేటువంటి ఒక అదర్ నెక్స్ట్ గోల్ తో ముందుకు వెళ్తుంది అని. అలా వెళ్తున్నప్పుడు అంటే ఇస్లామిక్ కంట్రీస్ అన్నిటిని కూడా ముక్కలు చేయాలి. ఇంత పెద్ద దేశం ఇరాన్, చాలా పెద్ద దేశం. కనుక 2 ముక్కలు అయిపోతే ఇప్పటికే కుర్దీస్ కు ల్యాండ్ లేదు కనుక వాళ్ళ ఒక దేశంగా వాళ్ళు నిలబడాలి అనేది వాళ్ళ కోరిక, ఎప్పటి నుంచో వాళ్ళ పోరాటం. ఈ టైంలో కనుక అది సంభవిస్తే యుద్ధం ఇంకా ముందుకు వెళ్తుంది. నిజంగా ఇరాన్ ముక్కలైపోతే మాత్రం అమెరికా టార్గెట్ రీచ్ అయినట్టే, ఇజ్రాయెల్ టార్గెట్ రీచ్ అయినట్టే. అలాగే వినబడుతున్నది ఇప్పుడు ఏంది అంటే ఇక్కడ ఆఫ్ఘన్ యుద్ధం ఏదైతే చేస్తుందో దాంట్లో కూడా వీళ్ళందరి ప్రోత్సాహం ఉంది అని. బలూచిస్తాన్ ఇప్పుడు కనుక విడదీస్తే చైనా కూడా మరింత బలహీన పడిపోతుంది. కనుక ఈ ఇస్లామిక్ కంట్రీస్ ను ఎన్ని ముక్కలు చేస్తే అంతే. అలాంటి ఒక టార్గెట్ తో ఆ వైపు అమెరికా వెళ్తున్నప్పుడు బహుశా మనకు ఉన్నటువంటి ఇమ్మీడియట్ థ్రెట్ లేకపోయినా సప్లై చైన్స్ మాత్రం మనకు పెట్రోలియం పదార్థాలు ఇవన్నీ కూడా 2-3 నెలలు అలా చెప్తున్నప్పటికీ కూడా మిగతా వాటిపైన కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది తప్పకుండా. మనం కూడా చాలా మందికి ఆహార పదార్థాలు కానీ, ఫార్మసీ కానీ, లేకపోతే ఇలాంటివన్నీ కూడా సప్లై చేయగలుగుతాం కనుక ఆయా దేశాల అవసరాలు కూడా ఉన్నాయి కనుక. కానీ ఎక్కడ మూమెంట్సే లేకపోతే సముద్ర మార్గాలన్నీ యుద్ధమయమైపోయినప్పుడు ప్రభావం మాత్రం తప్పకుండా ఉంటుంది. సామాన్యుడికి ఇప్పటికి రీచ్ లేదు, ఏది ఆ ఇంపాక్ట్ యొక్క ఇది సామాన్యుడి వరకు చేరలేదు. కానీ కంటిన్యూ అయితే మాత్రం డెఫినెట్ గా ఇది ఎఫెక్ట్ అనేది సామాన్యుడిపై కూడా భారీగా ఉంటుంది. ఫ్లైట్స్ ఆగిపోయినాయి, ఎవరికి కష్టము? బంగారు ధరలు లేకపోతే మార్కెట్ పెరిగిపోయింది, ఎవరికి కష్టము? ధనికులకు కష్టం. కానీ సామాన్యుడి కష్టాలు ఇప్పుడు కాదు, భవిష్యత్తులో ఉంటాయి. తప్పకుండా అందరిపైన ఈ ప్రభావం ఉంటుందని అనుకుంటాను. సార్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇరాన్ ఇటు గల్ఫ్ దేశాలు